మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఆదికాండము 9వ అధ్యాయము 4-5 వచనములను ధ్యానం చేసుకుందాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. 6వ వచనంలో నరుని రక్తమును చిందించు వాని రక్తము వలననే నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడైన యెహోవా జలప్రళయం తర్వాత నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని చెప్పి నోవాహుతో చేసిన నిబంధన ప్రకారము దేవుడు కొన్ని షరతులు, కొన్ని విధులు ఆచరించినట్లుగా 5వ వచనంలో మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును అని. ఎందుకనగా ప్రతి నరుని ప్రాణము గూర్చి విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఆదికాండంలో 4వ అధ్యాయంలో హేబేలు గొర్రెల కాపరి, కయీను యొక్క అర్పణను దేవుడు హేబేలు కయీనుల అర్పణను బట్టి కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. కాబట్టి అతడు మిక్కిలి కోపం వచ్చి తన ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నప్పుడు, నీకు కోపం ఎలా, ముఖము చిన్నబుచ్చుకున్న వేళ అని యెహోవా అడుగుతూ ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. కాబట్టి దేవుడు నరుని రక్తము చిందింపబడినప్పుడు మనకు ప్రాణమైన రక్తము గురించి విచారణ చేస్తాడు. ప్రతి నరుని ప్రాణము గురించి వారి సహోదరుని విచారణ చేస్తాడు. హేబేలును కయీను చంపినప్పుడు దేవుడైన యెహోవా ఆదికాండము 4వ అధ్యాయంలో కయీను తన తమ్ముడైన హేబేలు పడి చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? కయీను అడుగా అతడు నేను ఎరుగను అని. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకుంటూ నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు అని దేవుడి వాక్యంలో రాయి. మానవునికి శాపం ఏదైనా వనంలో ప్రారంభమై అది క్రియాత్మకముగా కయీను హేబేలును చంపుట ద్వారా దేవుడు తన సహోదరుని రక్తమును గురించి కయీను యొక్క విచారణ చేస్తూ, అందుకే వారి రక్తము నరుని వలన చిందింపబడును. ఎలాగనగా దేవుడు తన స్వరూపమును నరుని చేసెను. ప్రతి నరుని ప్రాణమును నరుని రక్తం చిందించు వాని రక్తము నరుని వలన చిందింపబడుతుంది. ఆ పాపమునకు, శాపమునకు ప్రాయశ్చిత్తము నరుని వలన చిందింపబడుతూ ఉంది. అందుకే దేవుడైన యెహోవా కుమారము చెయ్యి ప్రతి ప్రార్థన ఆ రక్తాపరాధము నుండి మనల్ని విడిపింపమని ప్రార్థన చేయాలి. దేవునితో మనలను సమాధానపరచుకోవాలి. దానికి నరులు చేసిన పాపం ఎటువంటిదంటే, సమూయేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని. కాబట్టి నరుని ఎడల నరుడు తప్పు చేసినప్పుడు దేవుడు విమర్శ చేస్తాడు, విచారణ చేస్తాడు. కానీ యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన ఎడల మనకు ప్రాణమైన రక్తమును గురించి దేవుడు విచారణ చేస్తాడు.
రక్తమే మనకు ప్రాణం. మీకు ప్రాణమైన మీ రక్తం గురించి నేను విచారం చేస్తాను. యెహోవా విషయంలో పాపము చేయుట ద్వారా నరుడు శపింపబడి మానవుడిగా మారి జీవాత్మగా సృజింపబడిన నరుడు దేవుడు తన స్వరూపముందు నరుని చేసిన కాబట్టి జీవాత్మగా సృజింపబడిన నరుడు జీవించు ప్రాణి అయిన మానవుడిగా మారిపోయాడు. పాపం చేసిన అందుకే ఆదికాండములో ఇలాగ దేవుని వాక్యంలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయినను, భూలోకము బలత్కారంతో నిండినను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిన, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని. కాబట్టి దేవుడు రక్తమును గురించి రక్తాపరాధం నుంచి విచారణ చేస్తాడు. యెహోవా విషయంలో పాపం చేసిన వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? ప్రతి మనుష్యుడు ప్రతి నరుడు యెహోవా విషయంలో పాపం చేశాడు. కాబట్టి నరులు చేసిన పాపము బట్టి నరుని పక్షంగా విజ్ఞాపన చేయుటకు ఒక మధ్యవర్తి అవసరం. దేవునితో సమాధానపరచుటకు ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయదముగా తను తానే సమర్పించుకున్నాడు. ఈ క్రీస్తు యేసును నరుడిని దేవుడు మధ్యవర్తిగా, దేవుని స్వరూపము గలవాడై మనుషుల పోలికగా పుట్టి ఆకారమును మనుషుడిగా కనబడి శరీరధారి దేవునితో మానవుని సమాధానపరుచుకుంటూ అనాదిగా శాపమునకు గురైన మానవుని తిరిగి జీవాత్మగా సృజింపబడిన నరునిగా మార్చుటకు, దేవుని వైపు త్రిప్పుటకు మధ్యవర్తిగా తను తాను విమోచన క్రయధనముగా ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకుని దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలంలో ఇవ్వబడి యెహోవా విషయంలో నరుడు చేసిన తప్పును బట్టి పాపమును బట్టి ఎవరు విజ్ఞాపన చేస్తాడని సమూయేలు గ్రంథంలో చదువు. ఆ విజ్ఞాపన చేయుటకు క్రీస్తు యేసు నరుని మధ్యవర్తిగా యెహోవా దేవుడే శరీరధారిగా మానవ శరీర ఆకారం నరుని గూర్చి విచారణ చేయటం, పాపం వల్ల వచ్చి జీతము మరణం నుండి శాపము నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువును అను నరుని మధ్యవర్తిగా ఈ లోకములోనికి ఆయన పంపాడు. ఆయనే వచ్చి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శాపమై పాపమై ఆయన శరీరధారిగా జీవాత్మక సృజింపబడిన మానవుడు పాపిగా జీవించు ప్రాణిగా మారుట వలన శాపము గురై దేవుని ఉగ్రతకు ఆ నరుడు దేవుని ఉగ్రతకు గురై ఉన్నప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు అన్న నరుని మధ్యవర్తిగా ఈ లోకంలోనికి ఆయన పంపాడు. ఆయనతో మనలను సమాధానపరుచుకొని మనల్ని రక్తాపరాధం నుండి విడిపించడానికి యెహోవా విషయంలో దేవుని విషయంలో చేసిన ప్రతి పాపమును క్షమింపబడడానికి 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో 20 నుంచి కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమే దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవుడు తనతో మానవుని సమాధానపరచుకోవడానికి మధ్యవర్తిగా క్రీస్తు యేసు నరుని ఈ లోకంలోనికి నరావతారిగా ఆయన ఈ లోకంలోనికి శరీరధారి అయి
ఈ లోకంలోనికి వచ్చి దేవుని విషయంలో మానవుడు చేసిన పాపము నుండి, పాపం వల్ల కలిగిన శాపం నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. రక్త అపరాధం నుండి మనం విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అది ఎలాగూ అంటే 2 కొరింథీ 5:18 సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయం మాకు అనుగ్రహం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. అందుకే ఆయన ఎలాగూ ఆ సమాధాన స్థితిని రక్తాపరాధం నుండి మనం విడిపించడానికి, దేవుని విషయంలో చేసిన పాపమును మనం విడిపించడానికి, దేవుని విషయంలో చేసిన పాపం నుండి మానవుడు విడుదల పొందడానికి, నరుడు విమోచించుకోవడానికి కావలసిన విజ్ఞాపన చేయవాడు. ఆ విజ్ఞాపన చేయవాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలోనికి ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునితో మానవుని సమాధానపరుచుకుంటూ దేవుడే క్రీస్తు యేసును నరునిగా ఆకారమందు మనుషుడిగా కనబడి శరీరధారే ఆయన ఈ లోకంలోనికి వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇలాగూ 24వ వచనంలో ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు కనుక ఆయన విజ్ఞాపన చేయుటకు మన పక్షముగా, దేవుని విషయంలో పాపం చేసిన నరుని పక్షముగా రక్తాపరాధమును విడిపించడానికి, ఆయన మానవునికి దేవునికి సంధిని కుదర్చడానికి, అది ఎలాగూ అంటే ఆయన తన రక్తమును కాచి, ఆ రక్తము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎలాగూ దేవుడు మానవునితో సంధి చేయుటకు తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువును శిలువ మరణము ద్వారా సంధి చేయుటకు యేసుక్రీస్తు నరుని ద్వారా, మధ్యవర్తి ద్వారా, ప్రధాన యాజకుడి ద్వారా, దేవునికి మానవుడికి మధ్యవర్తులు యాజకులు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు క్రమంలో ఆయన వచ్చాడు. షాలేం రాజుగా, నీతి రాజుగా, సమాధాన రాజుగా మనకు సమాధాన స్థితిని, మన పాపం క్షమించుకోవటకు ఆయన పరలోకం నుండి భూలోకము దిగి వచ్చి ఎలాగూ అంటే నిన్నటి దినాన మనము సిలువ మనకు విధేయతను నేర్పుతుందని ఈరోజు కొలసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తములకు ఆధారభూతుడు, సంఘమును శరీరముకు ఆయన శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల్లోనూ లేచుట్లో ఆది సంభూతుడు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అంటే సమాధాన స్థితిని, మానవుని రక్తము గురించి విచారణ చేయొచ్చు. ఆ శిలువ రక్తము ద్వారా దేవుడు నరుని వలన కలిగిన అపరాధము నుండి, నరుడు చేసిన అపరాధము నుండి ఆయనే నరుడుగా, క్రీస్తు యేసు నరుడుగా, మధ్యవర్తిగా ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన తన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకున్న వల్ల తండ్రికి అభిష్టమాయను. కాబట్టి నరుని అపరాధమును గురించి, నరుని రక్తమును గురించి నరుని యొద్దనే విచారణ చేస్తారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో చక్కని మాట రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును, అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా. కాబట్టి 15వ వచనం, 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము పొందు నిమిత్తము
ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉండెను. 18వ వచనంలో, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. కాబట్టి క్రీస్తు రక్తము ప్రోక్షించినది, సంధి చేయునది, దేవునితో మానవుని సమాధానపరుచున్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆ సమాధాన స్థితిని మనము ఎలాగూ అంటే రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఏలైనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతూ ఆయన ద్వారానే ఇప్పుడు మనం సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాం, పాప క్షమాపణను పొందుకొని ఉన్నాం. ఆయన రక్తము ద్వారా, ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ, శిలువ రక్తము చే మనల్ని దేవునితో సంధి చేసి శత్రువులమై ఉండగా ఆయన సమాధానపరిచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము మనం ఆయన 16వ వచనంలో 15వ వచనంలో 13, 14 ఆయనలో మునుపు దూరస్తులని ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి 16వ వచనంలో 15వ వచనం ఇట్లు సంధి చేయుచు 16వ వచనం తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన కనుక ఆయనే మన సమాధానముకు కారకుడై ఉన్నాము. కాబట్టి మనము తండ్రి సన్నిధికి చేరగలిగాం. అందువలన మనం చదువుకున్న ఆదికాండంలో ఉన్న వాక్య భాగము, నరుని రక్తము వలననే వాని రక్తం వలననే నరుని రక్తం చిందించు వాని రక్తం వలననే నరుని వలననే చిందింపబడును. ఏలయనగా మీకు ప్రాణమైన మీ రక్తము గురించి నేను విచారణ చేస్తాను. ఆ నరుని ద్వారానే అది పవిత్రుడు, నిర్దోషియు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన రక్తాపరాధములు విడిపింపబడి విమోచింపబడి మన అపరాధములకు మన పాపములకు క్షమాపణ కలుగుతూ ఉందని శిలువ రక్తము సంధి చేసి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మరణము ద్వారా శిలువ రక్తము ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసి ఆయన సమాధాన స్థితిని మనకు అనుగ్రహించాడు. ఆ రక్తము సంధి చేయు రక్తము, సమాధానం అనుగ్రహించు రక్తము, పాప క్షమాపణ అనుగ్రహించు రక్తం. అందుకని ఆ రక్తము చే మనం ప్రోక్షింపబడి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఎలాగూ రక్తము చెందింపకుండా పాపములకు క్షమాపణ కలుగుదని, పాపములకు పరిహారం కలుగుదని సాధారణంగా చెప్పవచ్చును. యేసుక్రీస్తు రక్తము చెందించడం వల్ల అది అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్లతో రక్తము చే మనం విమోచింపబడ్డామని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన ప్రకారము ఆ రక్తము సంధి చేయు రక్తము మానవుని దేవునితో సమాధానపరచుటకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు నరుని వలననే ఆ రక్తము చెందింపబడుతుంది. నరుని రక్తమును వలన కలిగిన అపరాధము నరుని యొద్దనే విచారణ చేస్తాను. మన ప్రాణమునకు మూలమైన ఆ రక్తమును ఆయన కాచి మనలను విమోచించి సమాధాన స్థితిని అనుగ్రహించాడని దేవుని విషయంలో మానవుడు చేసిన పాపం 51 కీర్తనలో ప్రభు రక్తాపరాధం నుండి నన్ను విడిపింపు ప్రభు అని మనం కూడా అలా ప్రార్థించి ఆ సమాధాన స్థితిని పొందుకుంటూ శిలువ రక్తముచే దేవుడు చేసిన సంధిని సమాధానం అనుగ్రహించిన సమాధానం పొందుకొని ఆ సమాధాన స్థితిని కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ యాగం జరిగించారని మన పాపము క్షమాపణ కలుగుటకు మనం విమోచింపబడ్డాడు. ఆయన అమూల్యమైన రక్తం చిందించి నిన్ను నన్ను ప్రోక్షించి పాపము నుండి శాపము విడిపించాడని నీవు నమ్మిన ఎడల నీవు రక్షింపబడ్డావు. ప్రభానికి స్తోత్రాలు. ప్రభా అవును తండ్రి, శిలువ రక్తము చే ప్రభా మీరు సంధి చేసి దేవునితో మానవుని సమాధానపరచు మధ్యవర్తిగా క్రీస్తు యేసున్నాడు ఈ లోకంలో అనుకోవచ్చు. శరీరధారిగా ఉన్న రోదనంతో కన్నీళ్లతోనూ యాచనతో సమర్పించి మా పక్షంలో విజ్ఞాపన చేయటకు శక్తి గల దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం తాపరాధం నుండి మనం విడిపించి క్షమించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ తాపరాధం దేవుడు మనం విడిపించి ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మన పాపమును క్షమించి మనలను దీవించును గాక. దేవుడు దీవించును గాక.